వెల్కమ్ టు పెద్దన్నయ్య ఛానల్. మనం శంకరపల్లిలో ఉన్నాం. ఇది హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుంచి మనం చందిప్ప మరకత శివలింగం దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగో చూడండి, కేవలం శంకరపల్లికి 4 కిలోమీటర్ల దూరంలో చందిప్ప శ్రీ మరకత శివలింగం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు చెప్తాను. ఇదిగోండి, మనకి గేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. చందిప్ప మరకత శివలింగం 900 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ చందిప్ప మరకత శివలింగం సోమేశ్వర స్వామి ఆలయాన్ని చాళుక్యుల రాజు అయినటువంటి త్రిభువనవ మల్ల బిరుదాంకితుడైనటువంటి 6వ విక్రమాదిత్య నిర్మించారు. క్రీస్తు శకం 1101 కార్తీక పంచమి గురువారం నాడు ప్రతిష్టావత్సవం జరిగిందని కూడా ఇక్కడ శాసనంలో పేర్కొనబడింది. ఈ ఆలయ నిర్మాణం కోసం 250 ఎకరాలకు పైగా భూమిని కేటాయించారు. శివరాత్రి, కార్తీక మాసంలో విశేష ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. నిత్య పూజా కార్యక్రమాలు కూడా ఈ భూముల యొక్క ఆదాయాన్ని బట్టి ఉపయోగించుకునేవారు. పర్లిలోని వైద్యనాథ జ్యోతిర్లింగానికి చందిప్ప మరకత లింగానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయంటూ ఇక్కడ పండితులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యల నివారణ కోసం ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా దర్శించుకుంటారు. ప్రధాన ఆలయంతో పాటు నవగ్రహాలు, కాలభైరవుడికి ఆలయాలు ఉన్నాయి. ఆదివారాల్లో కాలభైరవ పూజ చేస్తే విశేషంగా అనుగ్రహిస్తారు. పౌర్ణమి రోజున లింగాభిషేకంతో చేసి జలంతో స్నానం చేస్తే 5 సోమవారాలు, 5 పౌర్ణములు, 5 మాస శివరాత్రుల్లో మరకత లింగాన్ని అర్చిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. బ్రహ్మముహూర్తంలో అభిషేకిస్తే పరమశివుని కటాక్షం కలుగుతుంది. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు వచ్చి ఈ చందిప్ప దేవాలయాన్ని దర్శించుకుంటారు. మీరు చూస్తున్నటువంటి శివలింగం మరకత లింగం ఒక అరుదైన పచ్చరత్నం, ఎమరాల్డ్ అంటారు కదా, ఆ ఎమరాల్డ్ రాయితో తయారు చేయబడింది. ఈ లింగం ముదురాకుపచ్చ రంగుతో మెరిసిపోతూ ఉంటుంది. భక్తులు దీన్ని దర్శించవచ్చు. మన స్వయంగా అభిషేకం, మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని ఇక్కడ పూజారులు మనకు సహకరిస్తారు. ఈ మరకత శివలింగం పూజించడం వల్ల విఘ్నాలు తొలగిపోవడం, ఆరోగ్య ప్రభావం కలగడం, ఐశ్వర్యాభివృద్ధి లభించడం, ఇవన్నీ కూడా ఈ లింగాన్ని మనం స్వయంగా అభిషేకం చేయడం వల్ల మనకు కలుగుతాయి. ఇక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. శివుడి కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి నాగపాము రూపంలో ఇక్కడ దర్శనమిస్తాడు. చూసారా, లింగాన్ని మనం మన చేతులతో అభిషేకం చేసి మన లింగానికి అభిషేకం చేసుకోవడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు పూజలు చేయడం వల్ల దోష నివృత్తి కలుగుతుంది. పాలు లేదా గంధంతో అభిషేకం చేయడం వలన ఔషధ గుణాలే మనకి దొరుకుతాయి అన్నమాట. కన్యా, మిథున రాశుల వారికి బుధ దోష నివారణ, శని దోష నివారణకు కూడా ఇక్కడ లాభదాయకంగా ఉంటుంది. మొత్తంగా చందిప్ప మరకత లింగం అపురూపమైనటువంటి పురాతన ప్రాచీనటువంటి ఒక గుడిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రాచీన చూశారు కదా, ఇక్కడ కనిపించినటువంటి మరకత రాయి ఒకటి ఉంది. ఈ రాయిని దర్శించుకుని మన మనసులోని కోరికలు కోరుకున్న ఎడల ఆ రాయి నుండి మనకి ఒక వైబ్రేషన్స్ అన్నది చూస్తాం మనం. అట్లనే ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే, మన కోరుకున్న కోరుకున్న తర్వాత ఆ రాయి అన్నది కదులుతుంది. అది మన కళ్ళారా చూడొచ్చు. నేను పట్టుకున్నటువంటి రాయ అది మరకత రాయ. ఆ రాయ చాలా అరుదుగా దొరుకుతుంది. అక్కడ మన మనసులోని కోరికలు కోరుకున్న తర్వాత ఆ రాయ నుంచి వైబ్రేషన్స్ వస్తాయి. అట్లనే చిన్న జర్క్ కూడా వస్తుంది. ఆ రాయి కొంచెం కదులుతుంది అన్నమాట. ఆ రాయి గురించి ఆయన చెప్తున్నాడు, వినండి. అతను ఒక యాక్సిడెంట్లో చెయ్యి ఇరిగిపోయిన తర్వాత చెయ్యి పని చేయలేదంట. తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కుకున్న తర్వాత ఆయనకి చెయ్యి బాగుపడింది. ఈ చేతిలాగా ఆ చేయి కూడా నన్నే బాగా చేయగలుగుతున్నాను అని తన ఒక మాటల్లో చెప్పాడు. అట్లనే ఈ రాయిని దర్శించుకోవడం వల్ల మహాత్మైనటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా కలుగుతాయని, ఆ పరమశివుని అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.